ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి కొన్ని మాటల్ని మనము ధ్యానించుకుందాం. మరి మిస్సి మన మధ్యలో ఉంది. మరి చిన్నపిల్లలందరినీ కూడా మోటివేట్ చేయడానికి, అదే రీతిగా పెద్దవారికి కూడా బలపరచడానికి మిస్సి మెమొరీ వర్స్ ఒకటి చెప్పాలని ఆశపడుతుంది. మరి మన మధ్యలో మిస్సి ఉంటుంది కనుక దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సామ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు. అంటే ఏంటంటే, దుష్టులు అంటే చెడ్డ పనులు చేసేవారు, దుష్టులు అంటే వాక్యం చదవని వాళ్ళు, దుష్టులు అంటే గుడ్ హ్యాబిట్స్ చేయకుండా బ్యాడ్ హ్యాబిట్స్ చేసేవారు. కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, దుష్టుల్లాగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండాలి. మనకి బైబిల్ చదవడానికి రాకపోతే దేవుణ్ణి అడగాలి. యేసయ్యా నాకు బైబిల్ నేర్పియండి యేసయ్యా అని ప్రేయర్లో అడగాలి. ఇలాంటి హ్యాబిట్స్ అన్ని గుడ్ హ్యాబిట్స్ అంటారు. దుస్తుల్లాగా చేసిన వాళ్ళని బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్ అంటారు. మనం దివారాత్రములు ధ్యానించువారు ధన్యురు. అంటే ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు బైబిల్ చదవకుండా ఉండకూడదు. మనం ఎప్పుడు బైబిల్ చదువుతామో అప్పుడే ఆ రోజు మొత్తం మనకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అందుకే మనం రోజు ప్రార్థించాలి, రోజు బైబిల్ చదవాలి, రోజు కొన్ని మెమొరీ వర్డ్స్ నేర్చుకోవాలి. యేసయ్య చాలా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దుష్టుని చేతిలో నుండి మనము తప్పించుకోవాలి అని అంటే, మరి చిన్న వయసులోనే పిల్లలందరినీ కూడా దేవుని గురించి చెప్తూ, ప్రార్థన నేర్పిస్తూ, మెమొరీ వర్సెస్ నేర్పిస్తూ పిల్లల్ని దేవునిలో పెంచినట్లయితే కనుక ఏ క్షణంలో ఎక్కడున్నా కూడా పిల్లలు దుష్టుని చేతిలో పడకుండా దేవుడు వారిని భద్రపరుస్తాడు. ఈ యొక్క కొన్ని మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆయా ప్రభా, ఈ యొక్క కొద్ది మాటలు ప్రభా అనేక మందికి ప్రభా చేరుకునే కృపని దయచేయండి ప్రభా. ఈ యొక్క అంత్య దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, ప్రతి చిన్న బిడ్డలు కూడా ప్రభా ఆయా ప్రభా నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకునే కృపని దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని నిరంతరము ఆయా ధ్యానించే కృపని దయచేయండి అయ్యా. ఆయా నీ వాక్యము దుష్టుని చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడుతుందయా. ఆయా నీ వాక్యము మమ్మల్ని భద్రపరుస్తుందయా. నీ వాక్యము మాకు రక్షణనిస్తుందయా. ఆయా ప్రభా, నీ వాక్యాన్ని దివారాత్రములు మేము ధ్యానించాలి. అదే రీతిగా అనేక మంది చిన్న బిడ్డలు కూడా ప్రభా నీ వాక్యంలో బలపడాలి, నీ వాక్యంలో ఎదగాలి ప్రభా. ఆయా నీ మాటలు నేర్చుకోవాలి యేసయ్యా. అటు కృపని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నాయన. ఆయా దుష్టుని చేతిలో నుండి ప్రతి చిన్న బిడ్డ కూడా విడిపించబడాలయా. ఆయా నీ కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.